రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు అందరికీ కూడా 1 సంవత్సర కాలంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి అన్నాడు. 1 సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఫస్ట్ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినారు. రేవంత్ రెడ్డి కూడా తన ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగానే 2023 సంవత్సరం జరిగే తెలంగాణ రాష్ట్ర 3వ అసెంబ్లీ ఎన్నికల్లో జనరల్ ఎలక్షన్స్లో ఊరూరిన పల్లె ప్రచారంలో తిరుగుతూ 2 లక్షల ఉద్యోగాలు మేము నిరుద్యోగులకు ఇవ్వబోతున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను ముంచేసింది, నట్టింటా ముంచేసింది, నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆటలాడింది. ఒక 10 సంవత్సరాలుగా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఒక తరం జనరేషన్ మొత్తం నాశనం చేసింది కేసీఆర్ అని రేవంత్ రెడ్డి తన స్పీచ్లతో దంచికొట్టి నిరుద్యోగులను అట్రాక్ట్ చేసి నిరుద్యోగుల ఓట్లతోని ఈరోజు సీఎం పీఠం మీద కూర్చొని రేవంత్ రెడ్డి ఎక్కడ ఏ సంక్షేమ పథకాలు మొదలుపెట్టినా, ఉద్యోగ నియామక పత్రాలకు సంబంధించిన ఏ ఒక్క ప్రోగ్రామ్ చేసినా కానీ ఒకటే మాట మాట్లాడుతూ ఉంటాడు ఎప్పటికీ. 70,000 ఉద్యోగాలు భర్తీ చేసింది మా ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోనే 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి మాట్లాడతారు. ఏర్పడిన సంవత్సరంలోనే 70,000 ఉద్యోగాలు ఎట్లా ఇవ్వడం సాధ్యమవుతుంది? అది టెక్నికల్గా వీలు పడే సాధ్యమేనా, కుదిరే సాధ్యమేనా? నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినావు, వాటికి ఎప్పుడు అప్లయింగ్ టైం ఇచ్చినావు, వాటికి ఎప్పుడు ఎగ్జామ్స్ పెట్టినావు, ఎప్పుడు రిజల్ట్స్ ఇచ్చినావు అనేది ఎవడైనా గుర్తిస్తారు కదా. ఆల్రెడీ ఎప్పుడూ ఇచ్చిన నోటిఫికేషన్స్కి నీ ప్రభుత్వం వచ్చినాక పరీక్షలు పెట్టి రిజల్ట్ ఇచ్చి నియామక పత్రాలు అందజేసింది. అయినా ఆ ఖాళీలు నీ ప్రభుత్వం కాకముందు ఇంతకుముందు నా ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో ఆ ఖాళీలు గుర్తించి వాటి అన్నిటిని కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి ఎప్పుడు చూసినా కానీ నేను 70,000 ఉద్యోగాలు ఇచ్చినాయని చెప్తాడు. రేవంత్ రెడ్డితో పాటు తన క్యాబినెట్ మినిస్టర్స్ కూడా ఇదే మాటను కాపీ టు పేస్ట్ కింద ఒకరేమో 65,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు, వాళ్ళు 70,000 ఇచ్చినామంటారు, వాళ్ళు 80,000 ఇచ్చినామంటారు. అసలు నిజానికి ఇన్ని ఉద్యోగాలు రేవంత్ రెడ్డి ఇచ్చిండా అని చెప్పేసి ఎక్కడ కూడా ప్రతిపక్ష బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ కావచ్చు, ఎవరు కూడా కానీ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఇవ్వలేదు. ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వకపోవడం వల్లనే రేవంత్ రెడ్డి తన నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నేను ఇన్ని ఉద్యోగాలు 1 సంవత్సరంలోనే 70,000 ఉద్యోగాలు ఇచ్చినానని మాట్లాడుతున్నాడు. ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే రేవంత్ రెడ్డి మూతి లాక్ అయిపోతుంది అనమాట. అట్లని చెప్పేసి మనకు వచ్చిన ఒక సోర్స్ ద్వారా వచ్చిన ఒక పీడిఎఫ్ పేపర్లో నేను చూసిన నిజంగానే రేవంత్ రెడ్డి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు, ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చిండు అనేది నా ముందున్న ఈ పట్టికలో ఉంది. ఈ పట్టికను మొత్తం చూడండి, మీరు గమనించండి. నిజంగానే రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలల్లో 70,000 ఉద్యోగాలు ఇచ్చిండా? ఇవ్వలే. ఎంత మోసం చేస్తాడు ఇచ్చినా అని చెప్పి. అంటే రేవంత్ రెడ్డి ఇప్పటికి కూడా ఇచ్చిన 13,943 ఉద్యోగాలు రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఇచ్చింది 13,943 ఉద్యోగాలు. కానీ రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు బాకీపడి ఉన్నాడు తెలుసా? రేవంత్ రెడ్డి మనకి ఇంకా ఉద్యోగాలు ఇవ్వాలి. ఎంత బాకీపడి ఉన్నాడు తెలుసా? ఎన్ని పోస్టులు ఇవ్వడానికి బాకీపడి ఉన్నాడు తెలుసా? అక్షరాల 1,86,000 పోస్టులు ఇవ్వాలి రేవంత్ రెడ్డి మనకు. ఒకసారి చూడండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకి ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తానంటే, ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తాను అని ప్రామిస్ చేసిందంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు 1 సంవత్సరంలో. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 2.5 సంవత్సరాలు దాటిపోతుంది. ఈ 2.5 సంవత్సరాలల్లో రేవంత్ రెడ్డి 70,000 ఉద్యోగాలు ఇచ్చినాను అని చెప్పేసి ప్రతి ప్రభుత్వం నిర్వహించే భారీ బహిరంగ సభలలో, ప్రభుత్వ మీటింగ్స్లో ప్రజలకి అబద్ధాలు చెప్తున్నాడు. 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి, నిరుద్యోగులకు ఇచ్చినామని చెప్పేసి చెప్తున్నారు. అయితే నిజంగానే రేవంత్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగాలు 70,000 మరి ఎన్ని ఇచ్చిండు అనేది ఈ లెక్కల పట్టిక అయితే చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ 2024-25 అంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడింది 2023 డిసెంబర్లో. 2024 సంవత్సరంలో 2025 సంవత్సరంలో రేవంత్ రెడ్డి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో ఈ పట్టిక చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే మిత్రులారా, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మెయిన్గా మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి మిత్రులారా, ఫస్ట్ నెంబర్ వచ్చేసి గ్రూప్ 1 సర్వీస్. ఈ యొక్క నోటిఫికేషన్ రేవంత్ రెడ్డి ఇచ్చిండు. ఎన్ని పోస్టులతో ఇచ్చిండు అంటే 60 పోస్టులు. రేవంత్ రెడ్డి 60 పోస్టులు ఇచ్చిండా అంటే అంతకుముందు ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్కి ఒక 60 పోస్టులు కలిపి 2024 ఫిబ్రవరి 19న ఈ 60 పోస్టులు కలిపి నోటిఫికేషన్ ఇచ్చిండు గ్రూప్ 1.
రెండవది డిఎస్సిలో 2024 ఫిబ్రవరి 26వ తారీఖున 4,957 పోస్టులు కలిపిండు. మొత్తం 11,000 పోస్టులు అనమాట. అంతకుముందు కేసీఆర్ 5,000 పోస్టులు ఉండే, అందులో ఈయన 4,957 పోస్టులు కలిపి 11,000 చేసిండు. మూడో నెంబర్ వచ్చేసి సివిల్ అసిస్టెంట్ సర్జన్, ఇది 2024 జూన్ 28న నోటిఫికేషన్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి అన్న 435 పోస్టులతోని. నాలుగోది వచ్చి ల్యాబ్ టెక్నీషియన్స్, ఇది గ్రేడ్ 2, ఇది 2024 జూన్ 28న 1,284 పోస్టులతో రేవంత్ రెడ్డి అన్న నోటిఫికేషన్ ఇచ్చిండు. ఐదవది వచ్చేసి నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్సెస్, ఇది 2024 సంవత్సరము సెప్టెంబర్ 18న 2,050 పోస్టులతో రేవంత్ రెడ్డి అయితే నోటిఫికేషన్ ఇచ్చిండు. ఆరవది వచ్చేసి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, 2024 సెప్టెంబర్ 24న 633 పోస్టులతో రేవంత్ రెడ్డి అన్న నోటిఫికేషన్ ఇచ్చిండు. ఏడవది వచ్చి డెంటల్ అసిస్టెంట్ సర్జన్, ఇది 2025 జూన్ 26న 48 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చిండు. ఎనిమిదవది స్పీచ్ థెరపిస్టు, ఇది 2025 సంవత్సరంలో జూన్ 26న 4 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి అన్న. తొమ్మిదవది వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అంట, ఇది మెడిసిన్ ఎడ్యుకేషన్ లాట, ఇది 2025 సంవత్సరం జూన్ 28న 607 పోస్టులతో నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. పదవది వచ్చేసి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, ఇది 2025 సంవత్సరము ఆగస్టు 15న 118 పోస్టులతో రావడం అనేది జరిగినది. 11వది వచ్చి సివిల్ అసిస్టెంట్ సర్జన్ అంట, ఇది కూడా 2025 సంవత్సరము అదేవిధంగా ఆగస్టు 22న ఇవ్వడం అయితే జరిగింది. ఇవి కూడా 1,623 పోస్టులతో ఎక్కువ పెద్ద నోటిఫికేషన్ ఇచ్చిండు. అదేవిధంగా 12వది వచ్చేసి డ్రైవర్స్ వచ్చేసి, ఇది మన టీఎస్ఎల్పిఆర్బి, ఇది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి 2025 సెప్టెంబర్ 17న 1,743 పోస్టులతో వచ్చింది. అదే డిపార్ట్మెంట్ 13వ నెంబరు ఎఫ్ఎస్ఎల్ 2025 సెప్టెంబర్ 14న 60 పోస్టులతో వచ్చింది. 14వది వచ్చేసి ట్రాఫిక్ అండ్ మెకానిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ 2025 డిసెంబర్ 25న 109 పోస్టులతోని నోటిఫికేషన్ వచ్చింది. 15వది వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ హార్టికల్చర్ యూనివర్సిటీ 2025 డిసెంబర్ 13న 79 పోస్టులతోని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 16వది వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ హార్టికల్ యూనివర్సిటీ 2025 డిసెంబర్ 31న 44 పోస్టులతోనైతే రేవంత్ రెడ్డి అన్న నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అంటే టోటల్గా రేవంత్ రెడ్డి ఇచ్చిన నోటిఫికేషన్స్ యొక్క పోస్టుల సంఖ్య వచ్చేసి 13,943 పోస్టులు. అంటే రేవంత్ రెడ్డి స్ట్రైట్గా తన 2.5 సంవత్సరాల పాలన కాలంలో నోటిఫికేషన్స్ ఇచ్చినాడు. ఆ నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో ఉన్న పోస్టుల సంఖ్య అంటే ఉద్యోగాల సంఖ్య 13,943 ఉద్యోగాలు ఇచ్చిండు ఆయన హయాంలో, ఈ 2.5 సంవత్సరాల్లో. మరి రేవంత్ రెడ్డి మనకు ఎన్ని పోస్టులు ఇస్తానని ప్రామిస్ చేసిండు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ప్రామిస్ చేసిండు. మరి 2 లక్షల ఉద్యోగాలకి వెళ్ళి 2 లక్షల ఉద్యోగాలకి వెళ్ళి 13,943 ఉద్యోగాలు మైనస్ చేస్తే ఎన్ని ఉద్యోగాలు ఇంకా రేవంత్ రెడ్డి మనకి ఇవ్వాలి? మనకి ఎన్ని ఉద్యోగాలు రేవంత్ రెడ్డి బాకీ పడి ఉన్నాడంటే 1,86,000 ఉద్యోగాలు రేవంత్ రెడ్డి మనకు బాకీ పడి ఉన్నాడు. ఎన్ని ఉద్యోగాలు? 1,86,000 ఉద్యోగాలు రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు బాకీ పడి ఉన్నాడు. ఇది కదా రేవంత్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగాల అసలు సిసలు నిజమైన నిఖార్సైన సంఖ్య. మరి రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి మరి నోటికి అన్నం తింటున్నాడా ఇంకేమన్నా తింటున్నాడా అనేది తెలంగాణ ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాల మీద కట్టిన ప్రజాప్రభుత్వంగా వచ్చింది.